మెడల్స్ అనేవి ఇస్తారనమాట. అంటే వాళ్ళు బ్యాంక్ కి కాలేజీకి అటాచ్ చేసి అకౌంట్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. దాని మీద వచ్చేటువంటి వడ్డీ గానీ ఇన్కమ్ గానీ వాళ్ళ పేరు మీద ఎవ్రీ ఇయర్ మెడల్స్ అనేది సహజంగా మనం ఉన్నా లేకపోయినా జరిగిపోతే వీలైతే అలాంటిది ఏదైనా ఒకసారి ఆలోచన చేయండి. మంచి కార్యక్రమం అవుతుంది. మీకు కూడా ఉన్నంతకాలం స్కూల్ ఉన్నంతకాలం మీ పేరు అలా ఉండిపోతుంది. వీలైతే ఎందుకంటే ఇద్దరు కూడా చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు డబ్బులు కూడా బాగా సంపాదించారు కాబట్టి ఇబ్బంది లేదని నేను అనుకుంటున్నాను. ఆ వీలైతే ఆ మార్గం చూడండి. ఇక మనందరం కూడా చూసాం 10వ తరగతి ఎప్పుడు లేని విధంగా రిజల్ట్ వచ్చిన తర్వాత టీవీల్లో కానీ మరనాడు అన్ని న్యూస్ పేపర్లో కానీ నారాయణ చైతన్య బాచు లేదా ఇంకోటి నువ్వు పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు భారతదేశ విద్యా వ్యవస్థ చరిత్రలో మట్టిలో మాణిక్యాలని ప్రభుత్వ స్కూల్లో అత్యధిక మార్కులు వచ్చినటువంటి విద్యార్థుల ఫోటోలు వేసి ముఖ్యమంత్రి ఫోటో కూడా లేకుండా స్టేట్ పేపర్ లో అడ్వర్టైజ్మెంట్ వేయడం అనేది ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నారా లోకేష్ గారి నాయకత్వంలో జరిగింది. విద్యా వ్యవస్థ పట్ల వారు చూపిస్తున్నటువంటి ప్రయారిటీ ఎలాంటిది అనడానికి అది పెద్ద ఉదాహరణ. రెండోది నిన్ననే చూస్తే కనుక ఎన్సీసీకి ఇంతకుముందు మనకి ఎక్కడ కూడా డైరెక్టరేట్ లేదు. ఎన్సీసీ డైరెక్టరేట్ కూడా ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చారంటే ఎన్సీసీ ప్రోగ్రామ్ ఏదైనా చేసినా కూడా మనకు సంబంధించినటువంటి అఫీషియల్